హాయ్ అండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు మంచిగా మాట్లాడుతున్నారని, అందరికీ సహాయం చేస్తున్నారని, ఎప్పుడు ఎస్ అనేస్తున్నారని మీరు స్ట్రాంగ్ అనుకుంటున్నారా? కానీ కాదండి. చాలాసార్లు ప్రపంచం మిమ్మల్ని బలహీనంగా చూస్తుంది. ఎందుకంటే మనం తెలియక చేసిన 3 తప్పులు మన విలువను తగ్గిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మనం మౌనంగా ఉంటే మంచిదని అనుకుంటాం, కానీ ఎవరు చెప్పరు అలా ఉండటం వల్ల మనల్ని వాడుకుంటారని. జీవితంలో ఈ 3 తప్పులు మానేస్తే మీరు ఒక దగ్గర అరవాల్సిన అవసరం లేదు. ఈ 3 తప్పులు చేస్తే మీరు ఎంత మంచి వాళ్ళైనా ప్రపంచం మిమ్మల్ని బలహీనంగా చూస్తూనే ఉంటుంది. ఆ 3 తప్పులు ఏంటో తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడి తప్పకుండా లైక్ చేయండి. మీ జీవితాన్ని మీరే నడిపించుకోవాలి. జీవితంలో మనం చేసే చిన్న చిన్న నిర్ణయాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఈ 3 సూత్రాలు కంప్లీట్గా మీ లైఫ్ని మార్చగలవు. ఫస్ట్ వన్, ఎదుటి పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడండి. ఆటోమేటిక్గా మీ పవర్ కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడటం అనేది రియల్లీ గ్రేట్ వెపన్ అసలు. ఎందుకంటే మనిషిల యొక్క మనసు ఒక విషయం గుర్తిస్తుంది. నీ కళ్ళల్లోని కాన్ఫిడెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. నీ గొప్పతనం కనిపిస్తుంది. స్ట్రాంగ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మీరు ఏ మాట అనకుండానే మీ ముందు ఉన్నవారు మిమ్మల్ని పవర్ఫుల్ పర్సన్గా అంగీకరిస్తారు. మీ మౌనంలోనే స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవ్వరు సులభంగా వాడుకోలేరు. ఎందుకంటే మీరు వీక్ కాదని మీరు చాలా క్లియర్గా ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. సెకండ్ థింగ్, నో అనడం నేర్చుకోండి. మీ గౌరవాన్ని మీరే కాపాడుకోండి. ఇది చాలా కష్టమైన విషయం, కానీ అత్యంత శక్తివంతమైన వెపన్. ఎక్కడ నో అనిపిస్తే అక్కడ మనసు విప్పి నో చెప్పండి. ఎందుకంటే మనుషులు ఒక విషయం గమనిస్తారు. మీరు నో చెప్పలేరని అనుకుంటే మమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. మీ మంచితనాన్ని వీక్నెస్గా తీసుకుంటారు. కానీ మీరు స్పష్టంగా నో అన్నప్పుడు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని, మీకు బౌండరీస్ ఉన్నాయని మీ చుట్టూ ఉన్న వారందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిస్తారు. గుర్తుంచుకోండి, మనం మంచి మనసుగా ఉండాలంటే అన్ని చోట్ల ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసు చెప్పేదానికి విలువ ఇవ్వడమే నిజమైన స్ట్రెంగ్త్. థర్డ్ వన్, మీ లైఫ్లో మీరు కింగ్ ఆర్ క్వీన్లా జీవించండి. మీ మార్గం మీరే నిర్ణయించుకోండి. కింగ్లా యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి. అంటే గర్వంగా ఉండాలని కాదు, మీ జీవితాన్ని మీరే లీడ్ చేసుకోవాలని. ఎక్కడ ఎస్ చెప్పాలనిపిస్తే చెప్పండి, ఎక్కడ నో చెప్పాలనిపిస్తే చెప్పండి. కాకపోతే మనసు విప్పి మాట్లాడండి. ఏది ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయండి. ఈ లైఫ్ మీది. ఈ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో మీకు బాగా తెలుసు. ఇతరుల ఎక్స్పెక్టేషన్ ప్రకారం కాదు, మీ హార్ట్ చెప్పినట్లు చేయండి. మీకు నచ్చినట్లు చేయడం వల్ల మీ మనస్తృప్తి దొరుకుతుంది. అలా నడవడం వల్ల చరిత్ర కూడా సృష్టించవచ్చు. చివరిగా ఒక్క మాట, బలవంతులు పుట్టుకతో గొప్పవారు కాదండి, వాళ్ళు తమను తాము నిర్మించుకున్నారు. మీ కళ్ళలో కాన్ఫిడెన్స్, మీ మాటల్లో క్లారిటీ, మీ నిర్ణయాల్లో కరేజ్, ఇవి మిమ్మల్ని అన్స్టాపబుల్గా చేస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఇతరులు ఎందుకు చేస్తారు? ఈ విలువ మీకు తెలిసినప్పుడే ప్రపంచం మొత్తం దాన్ని గుర్తిస్తుంది. తప్పకుండా ఈ 3 విషయాలు పాటించండి. థ్యాంక్ యూ.